రూపాయల్లో ఖర్చు పెట్టి డాలర్లలో సంపాదించుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి అతిపెద్దదైనటువంటి సమస్య వస్తున్నదే అమెరికా ప్రయాణం. అమెరికా ఒకటి అదేదో మనకి పాత సామెత ఉంది అది కదా, ఊరు కాదంటోంది సామెత తరహాలో. అక్కడ అమెరికా వద్దంటోంది. మ్యాక్సిమం అమెరికా ప్రభుత్వం భారతీయుల్ని రాకుండా కంట్రోల్ చేయడానికి చూస్తోంది. మెయిన్ కారణం ఏంటి అంటే, ఒకటి క్రమశిక్షణతో ఉండేటటువంటి భారతీయులు ఈ మధ్య కాలంలో క్రమశిక్షణ తప్పుతున్నారు. వాళ్ళ ఉద్యోగం ఏదో వాళ్ళు చూసుకోవడం కాకుండా అక్కడ కులపరమైన ఉద్యమాలు, ప్రాంతపరమైనటువంటిది, భాషపరమైనటువంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటే ప్రశాంతంగా జీవించేటటువంటి అమెరికన్ల జీవితాలు కొస్త చికాకు పడుతున్నారు. నెంబర్ 1 అది కొంత అసంతృప్తికి కారణమవుతుంది. అదే సందర్భంలో రోజుకి మనకి ఇక్కడ ఒక ఉద్యోగం ఏంటి 2-3 ఉద్యోగాలైనా చేస్తాం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆ తర్వాత అదేది ర్యాపిడోలు నడుపుతున్నాడు, లేకపోతే ఓలాలు నడుపుతున్నాడు. రూ. 4 రకాలుగా సంపాదన ఎంత వస్తే అంత. అలాగే వేరే కంపెనీలో పనిచేసి పెడితే రాత్రిపూట వస్తుంది అనుకుంటే అట్లా కూడా చేస్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అమెరికాలో అట్లా చేస్తే ఒకళ్ళే 2-3 ఉద్యోగాలు చేస్తే వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం అన్నటువంటిది. అంటే చిన్న చదువుకోవడానికి వెళ్ళిన వాడు కూడా చదువుకుంటాం వరకు ఓకే, చదువుకునేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఇచ్చినంత గడువులో ఎన్ని గంటలు పనిచేయాలో అన్ని గంటలు పనిచేస్తే ఓకే. కానీ ఇంకో గంట పనిచేద్దాం అంటూ ప్రత్యక్షంగా చట్ట విరుద్ధంగా అక్కడ పనులు చేయటం, ఆ పనుల కోసం చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తున్నారు. కానీ అసలంటూ సున్నాతో పోల్చుకుంటే జీతం వస్తుంది కదా అని మనకి, ఆ వ్యాపారస్తుడికి హ్యాపీ. కానీ అక్కడ అమెరికా వాడికి ఉద్యోగం కోల్పోతుండటంతో వాడికి మంట. ఆ మంటని తీర్చడమే ఇప్పుడు ట్రంప్ యొక్క గేమ్. ఇలాంటి సందర్భంలో అమెరికా మ్యాక్సిమం మనల్ని తిప్పలు పెడుతుంది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళే విద్యార్థులు ముందుగా అక్కడ వర్సిటీలకు ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేసుకుని సీట్ ఇవ్వడానికి ఒప్పుకున్న యూనివర్సిటీ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ I-20 పత్రం ఇవ్వాల్సి ఉంది. ఇందులో విద్యార్థి ఎంపికైన కోర్సు, ఆ కోర్సు కాల వ్యవధి, ఫీజు వివరాలు, విద్యార్థి ఆర్థిక సామర్థ్యం వివరాలు ఉంటాయి. దీని ఆధారంగా యూఎస్లో యూనిక్ కోడ్ ఇస్తారు. వర్సిటీ ఇచ్చే వివరాల ఆధారంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే సంస్థ పూర్తి సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. ఇది విద్యార్థికి చాలా కీలకం. విద్యార్థులకు ఇచ్చే F1 వీసాకి దీన్ని ముఖ్యమైన డాక్యుమెంట్గా పరిగణిస్తారు. అయితే విద్యార్థులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వర్సిటీల మీదనే చర్యలు తీసుకుంటామని ట్రంప్ సర్కార్ ఇటీవల ప్రకటించడం, అవసరమైతే యూనివర్సిటీ గుర్తింపునే రద్దు చేస్తామని హెచ్చరించడం, దీంతో ప్రస్తుతం యూనివర్సిటీలు విద్యార్థులు ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాస్పోర్ట్ వివరాలు తప్పులున్నా, అకాడమిక్ వివరాలు స్పెల్లింగ్ తప్పిదాలున్నా, మార్క్ షీట్ల తేదీల్లో తేడాలున్నా I-20 పత్రాలు ఆపేస్తున్నాయి. యూఎస్లో కోర్సు చేసేందుకు వచ్చే విద్యార్థులకు ఫీజులు, జీవించడానికి అయ్యే ఖర్చుల అంచనాలు వర్సిటీలు లెక్క కడతాయి. ఆ మొత్తాన్ని బ్యాంక్ బ్యాలెన్స్గా చూపించాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీలు ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో వేయడం, విద్యార్థి అమెరికా వెళ్ళగానే తీసుకోవడం చేస్తున్నాయి. ప్రస్తుతం వర్సిటీలు కొత్తగా 6 నెలల బ్యాంక్ బ్యాలెన్స్ అది ఏ రూపంలో జమ అయిందో చూస్తున్నాయి. వాటిని స్పాన్సర్ చేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎంపిక చేసుకునే కోర్సులకు సంబంధించిన భారత్లో విద్యార్థి చేసిన కోర్సు, సాధించిన మార్కులు, ఇంటర్న్షిప్లు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందులో ఏ ఒక్కటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, అనుమానాస్పదంగా ఉన్నా సరే పత్రాలు నిలిపేస్తున్నారు. అలాగే స్టూడెంట్కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషిస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలు ఎన్నుంటే అన్ని వివరాలు ఇవ్వాలని యూనివర్సిటీలు అడుగుతున్నాయి. వీటిల్లో గత కొన్నేళ్లుగా విద్యార్థి ఎలాంటి పోస్టింగ్లు పెట్టాడు, ఏ సంస్థలతో లింకులై ఉన్నాడు, అమెరికాలోని ఏ వ్యక్తులతో అతనికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఏంటి, ఆర్థికపరమైన లావాదేవీలు ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి అనే వివరాలు కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ కనిపించిన I-20 పత్రం ఇవ్వడానికి వర్సిటీలు ఒప్పుకోవట్లేదు. సదరు విద్యార్థితో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరికలోనైనా యుఎస్ వ్యతిరేక భావజాలం ఉన్నట్టు కనిపించినా కూడా విచారణకు ఆదేశిస్తున్నారు. కాబట్టి ఇదో పెద్ద సమస్య అక్కడ.